బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గురుకులాల నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రస్తుత మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. ఈ సవాల్ స్వీకరించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గురుకులాల కేంద్రీకృత కొనుగోలులో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, అవినీతి ఆరోపణ నిరాధారమని మంత్రి అడ్డూరి కొట్టిపారేస్తారు. హరీష్ రావు ఆరోపణ నిరూపిస్తే తాను ఆయన కారులోనే వెళ్లి రాజీనామా పత్రం సమర్పిస్తానని మంత్రి ఛాలెంజ్ చేశారు. సవాల్ స్వీకరించిన హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరారు. అయితే ఆయన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నేత నిరసనకు దిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం ప్రస్తుతం గన్ పార్క్ నుంచి లైవ్లో చదువుకున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ అజీం? గురుకులాల సాక్షిగా మాటలు యుద్ధమే సాగుతోంది. ఇరు పార్టీ నేతల మధ్య సవాలు ప్రతి సవాళ్ళతో దద్దరిల్లిపోతోంది. ఏం చెప్తున్నారు? గురుకులాల ఇష్యూ మంత్రుల వర్సెస్ మాజీ మంత్రులుగా మారిపోయింది. ఏదైతే గురుకులాల్లో 2,000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఉన్నారు, హరీష్ రావు, కేటీఆర్ ఏదైతే గతం నుంచి కూడా ఆరోపిస్తున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఒకవైపు గన్ పార్క్ దగ్గర ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, ఎంపీ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ కూర్చున్నారు. మేము చర్చకు సిద్ధం, మీరు రావాలి. అయితే స్థాయికి తగ్గటువంటి వ్యక్తులు ఏదైతే రావాల్సి ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరొకరో కాదు, మాజీ మంత్రులుగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మీలాంటి నేతలు వస్తే మేము చర్చకు సిద్ధం ఉన్నాం. మీరు చేసినటువంటి 9 ఏళ్ల పరిపాలన, అలాగే మేము చేసినట్టు 2.5 ఏళ్ల పాలనపై కూడా చర్చిద్దాం. అలాగే ఎవరైనా సరే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో స్కామ్ జరిగినట్టు ఆధారాలతో సహా తీసుకొచ్చినట్టయితే అదే కారులో, కేటీఆర్ హరీష్ రావు కారులోనే ఎక్కి రాజ్భవన్కి వెళ్ళిన రాజీనామాను కూడా సమర్పిస్తాను. ఆ స్టాండ్ పై నేను ఇంకా సిద్ధంగానే ఉన్నానని చెప్పి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గన్ పార్క్ నుంచి అందరూ కూడా సిఎల్పీకి కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఎవరు కూడా అక్కడికి రాలేదు. సో ఈ నేపథ్యంలో మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే సిఎల్పీ అసెంబ్లీలోని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడే కూర్చున్నారు. ఎవరు వచ్చినా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, గన్ పార్క్ వద్దకి మేము వస్తాం అని చెప్పి కూడా ఏదైతే మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావుని రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు, అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారు ఇక్కడికి వచ్చినట్టయితే మంత్రులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏ అంశాలైనా మాట్లాడడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, గతంలో మంత్రులు ఉన్నారు. అలాగే మాజీ సీఎంగా పనిచేసినటువంటి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. వారు వచ్చి అసెంబ్లీలో చర్చించవచ్చు. అసెంబ్లీలో మనం మాట్లాడినట్టయితే సమావేశాల సమయంలో మాట్లాడవచ్చు. అయితే స్పెషల్ చర్చకైనా సరే మనం ఏదైతే స్పీకర్కి ఫార్మేట్లో లెటర్ ఇచ్చేసరి చర్చ పెట్టిద్దాం, చర్చలో అయినా సరే మాట్లాడడానికి చర్చ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు టెండర్లే కాల్ఫర్ చేసింది. అటు 400 కోట్లు, మొత్తం 1,100 కోట్లకు, అది కూడా ఏదైతే డ్రెస్ మెటీరియల్ కోసం కావచ్చు, షూస్ కోసం మాత్రమే టెండర్లు కాల్ఫర్ చేశారు. సో 2,000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది, జరిగేటువంటి ఆస్కారం ఎక్కడ ఉంది? కేవలం బీఆర్ఎస్ రాజకీయంగా బతకడానికి, ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదైతే ఇష్టం వచ్చినట్టు విమర్శలు, ఆరోపణలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. సో అలాంటి సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే, నిజంగా నిరూపితం అయితే ఖచ్చితంగా మేము చెప్పిన మాటకు సిద్ధంగా ఉన్నాం, స్టాండ్ బైలో సిద్ధంగా ఉన్నాం, రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నాం. సో చర్చకైతే రావాలి, కానీ స్థాయికి తగ్గ వ్యక్తులు రావాలని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు అందరూ ఏదైతే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరొకరినో పంపించినట్టయితే ఆ స్థాయికి మా ప్రతినిధులు సరిపోతారు, ఏదైతే స్పోక్స్ పర్సన్ సరిపోతారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి ఒకవైపు గన్ పార్క్ దగ్గర సుమారు గంటన్నర పాటు కూర్చొని మంత్రులంతా కూడా సిఎల్పీకి వచ్చారు, ఎవరు రాని పక్షాన. మరి ఇప్పుడు హరీష్ రావు గన్ పార్క్కి వస్తామని చెప్పి కూడా ఏదైతే చెప్తున్నారు. సో మంత్రులు ఇంకా సిఎల్పీలోనే వేచి చూస్తున్నారు. ఎవరైనా వస్తే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మీ ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సతీష్, అంటే అజీ ప్రధానంగా ఇది సరే రాజకీయంగా ఏ స్థాయికి వెళ్ళిపోయినా గురుకులాలకు సంబంధించిన అంశం అంటే విద్యార్థుల ఆహారం, యూనిఫామ్ ఇలాంటి చాలా సెన్సిటివ్ అంశాల మీద బాగా దీని మీద ఎక్కువగా ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు? వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంటుంది కదా.
అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే స్కూల్ యూనిఫామ్స్ గతంలో 9 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఏదైతే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదైతే యూనిఫామ్స్ ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం ఏదైతే స్కూల్ స్టార్టింగ్ కంటే ముందే యూనిఫామ్ ఇచ్చింది, షూస్ ఇచ్చింది, సాక్సెస్ ఇచ్చేసినాయి. సో దీనికంటే ముందే మేము ప్రిపరేషన్గా ఉన్నాం. వారి ప్రభుత్వం లాగా మేము లేము. సో విద్యార్థులకు కానివ్వండి, గురుకులకు సంబంధించిన వారికి కానీ ఎలాంటి సమస్య లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి మంత్రులు అయితే చాలా స్పష్టంగా క్లారిఫై చేస్తున్నారు. వేసిన టెండర్ కేవలం ఏదైతే డ్రెస్ మెటీరియల్ కోసం వేసామో ఆ డ్రెస్ మెటీరియల్ కుట్టడానికి కూడా మహిళా సంఘాలకే ఇచ్చాం. ఇక మిగతా టెండర్ అంతా కూడా షూస్ సాక్స్ కోసం వేసినటువంటి టెండర్. సో ఇవంతా కూడా కలిపితే 1100 కోట్లే అవుతుంది. సో 2000 కోట్లు స్కామ్ అని ఒకరు, 3000 కోట్ల స్కామ్ అని ఒకరు, 200 కోట్ల స్కామ్ జరిగింది, దీంట్లో కమిషన్ వచ్చిందని ఇంకొకరు మాట్లాడుతున్నారు. సో వారికి అసలు తెలియదు, ఈ సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో అవగాహన లేదు. వారు గతంలో ఎలాగైతే అవినీతి చేశారో, ఎలాగైతే కమిషన్లు తీసుకున్నారో అలాగే ఈ ప్రభుత్వంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు, ఏదైతే స్కామ్ జరిగిపోతుందని అపోహలో ఉన్నారు. అలాంటి నిందలే ప్రభుత్వం పైన వేసి ఏదైతే రాజకీయంగా లబ్ధి చెందాలని చూస్తున్నారు. కానీ విద్యార్థులకు, గురుకులాల్లో ఉన్న వారికి ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికే ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చేస్తుంది. ఆ షూస్ కావచ్చు, సాక్సులు కావచ్చు, అలాగే ఏదైతే డ్రెస్ మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అందజేశాము, ఇచ్చేసామని కూడా చెప్తుంది. సో దీంట్లో ఎలాంటి స్కామ్ లేదు, ఏం లేదు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి కూడా కాంగ్రెస్ మంత్రులు చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం. ఖచ్చితంగా హరీష్ రావు గారు రావాలి లేదా కేటీఆర్ రావాలి అని ఒక టెస్ట్ ఇచ్చారు. రెండోది ప్రెస్ క్లబ్ కాదు, మీరు అమరవీరుల స్తూపం దగ్గర రావాలని ఇంకో టెస్ట్ ఇచ్చారు. మాకు ట్విస్ట్లతో పని లేదు. మీరు కోరిన విధంగా వాస్తవానికి మా ప్రవీణ్ గారు అన్నీ చెప్పగలుగుతారు. ఆయన ఒక సీనియర్ ఉన్నతాధికారి, గురుకులాల కమిషనర్గా, సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారి, అన్ని వివరాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు కనుక మీరు తప్పించుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకే మీరు కోరిన విధంగా మేమే వస్తున్నాం, అదేవిధంగా అన్ని ఆధారాలతో వస్తున్నాం. మీరు కోరిన గన్ పార్క్ దగ్గరికే వస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే చర్చించండి, అరెస్టు చేయొద్దు, అక్రమ అరెస్టు చేయొద్దు, మమ్మల్ని ఆపొద్దు. అక్కడ హడావిడి చేయకుండా మీడియా సమక్షంలో సాయంత్రం దాకా మాట్లాడదాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. నిజానిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఏ రకంగా స్కామ్ జరిగింది, ఏ రకంగా మీరు ఇవాళ దళితులను డిప్రైవ్ చేసినారు, ఏ రకంగా బలహీన వర్గాలను, చేనేత కార్మికుల్ని డిప్రైవ్ చేసినారు, కోర్టులు ఏ రకంగా మీకు మొట్టికాయలు వేసినాయి, ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బలహీన వర్గాలకు, తెలంగాణ దళిత బిడ్డలకు ఎట్లా అన్యాయం చేసినారో అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్ధమైతే చలో లెట్ us డిస్కస్. మేము బయలుదేరుతున్నాం, అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు. సాయంత్రం దాకా మాట్లాడదాం. ఖచ్చితంగా హరీష్ రావు గారు రావాలి లేదా కేటీఆర్ రావాలి అని పారిపోతున్నది పిరికి కాంగ్రెస్, పిరికిపోయిన కాంగ్రెస్ సవాలు విసురుకోవడము, చల్లగా జారుకోవడము చూస్తూనే ఉన్నాం. గంటల నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు గన్ పార్క్ దగ్గర వచ్చి కూర్చున్నామంటారు. మరి మా వాళ్ళని ఎందుకు మళ్ళీ చూస్తారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు చూస్తారు. దీన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2000 కోట్ల కుంభకోణం బరాబర్ జరిగింది. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, నేను చెప్పాను, రకరకాల వేదికలు చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రజరుద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం. రాజీనామా పత్రాలు పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం, మీరు నిరూపిస్తున్నారు. నిరూపించడానికి ఇవాళ మా నాయకులు హరీష్ రావు గారు, మేము మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆధారాలతో సహా వెళ్తున్నాం. ఎందుకు ఆపుతున్నారండి? గన్ పార్క్ రమ్మన్నారు. ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని మేమే వారం రోజుల క్రితం చెప్పినాం. మరి రాత్రికి రాత్రి అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు, మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? మంత్రులు వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళు పూర్తిగా 2000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా
బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు. అనిరుద్దీన్ గారు పిలిచారు, పొన్నం ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్కి వస్తాను, 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్కి రా, కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని ఆధారాలతో సిద్ధంగా ఆధారాలు ఉన్నాయి. 2,000 కోట్ల కుంభకోణం బరాబర్ జరిగింది. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, నేను చెప్పాను, రకరకాల వేదికలు చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, నజరుద్దీన్ గారు వీళ్ళందరూ కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం, రాజీనామా పత్రాలు పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం, మీరు నిరూపిస్తున్నారు. నిరూపించడానికి ఇవాళ మా నాయకులు హరీష్ రావు గారు, మేము మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆధారాలతో సహా వెళ్తున్నాం. ఎందుకు ఆపుతున్నారండి?
గన్ పార్క్ రమ్మన్నారు. ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని మేమే వారం రోజుల క్రితం చెప్పినాం. మరి రాత్రికి రాత్రి మేము గన్ పార్క్ రమ్మన్నారు. గన్ పార్క్ పోతున్నాం మేము.